Hi friends, welcome to Sridhar CC Anantapuramu YouTube channel and welcome to our session, editorial analysis session. So what do we have in our session? We start with the quote of the day. Vivekananda garu quotes discuss chestu unnam. So one word substitutes, SI, Constable, SSC, CHSL notification padindi. సో CGL ప్రతి ఒక్క కాంపిటేటివ్లో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ యొక్క ప్రామినెన్స్ ఉంటుంది. అట్లీస్ట్ 2 మార్క్స్ అయినా మినిమం గ్రాప్ చేసుకోవచ్చు. అదే CGL టైర్ 2 అయితే 5 to 10 మార్క్స్ వరకు గ్రాప్ చేసుకోవచ్చు. డోంట్ మిస్ అ క్లాస్. నెక్స్ట్ ఎడిటోరియల్ వొకాబులరీ డిస్కసింగ్ ఫ్రేజల్ వర్బ్స్. ఆ ఎడిటోరియల్లో హిందూ ఎడిటోరియల్లో ఉన్నటువంటి ఫ్రేజల్ వర్బ్స్ని, ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ని, తర్వాత కంటెంట్ వొకాబులరీ, టఫ్ వొకాబులరీని, వాటి యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. జస్ట్ వర్డ్ అండ్ మీనింగ్ ఒకటి తెలుసుకున్నారంటే దాని నుంచి ఉపయోగమే ఉండదు. వాటి యొక్క అప్లికేషన్తో ఎడిటోరియల్లో ఆ యొక్క పదాన్ని ఏ విధంగా యూజ్ చేశారు అనేటటువంటి పాయింట్ని కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకుని అనాలిసిస్ ఉంటుంది. సో టెస్ట్ ఆఫ్ ద డే మీ ఎగ్జామ్ పర్పస్ డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కోట్ ఆఫ్ ద డే ఈరోజు ఏంటంటే, ది వరల్డ్ ఈజ్ ద గ్రేట్ జిమ్నాసియం వేర్ వీ కమ్ టు మేక్ అవర్ సెల్ఫ్ స్ట్రాంగ్. ఏంటండి దీని మీనింగ్? సో వీ హ్యావ్ గాట్ ఇన్ టు అ జిమ్నాసియం, దట్ ఈస్ జిమ్లోకి వచ్చేసాము. సో మనకు మనం స్ట్రాంగ్ చేసుకోవడానికి వచ్చాము. సో ఇట్స్ నాట్ లైక్ ఏంటిది లైఫ్ ఏంటి ఇలా ఉంది, ప్రపంచం ఏంటి ఇలా ఉంది, ఇవన్నీ కాదు. మీరు ఆల్రెడీ జిమ్లో ఉన్నారు. సో జిమ్లో మీరు స్ట్రెంగ్తెన్ చేసుకోవాల్సింది ఏదో ఒకటే మీ బాధ్యత అనమాట. సో మీకు మీరు మనకు మనం స్ట్రెంగ్తెన్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. అలానే వీక్గా ఉంటే మిగిలిన వాళ్ళు తొక్కిపడేస్తారు అంతే, రైట్? ఎడిటోరియల్లో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఏంటి ఈరోజు అంటే, లైక్ అన్లిమిటెడ్ పవర్. ఆటో అంటే సెల్ఫ్ అనే మీనింగ్ వస్తుంది. క్రసీ స్టాండ్స్ ఫర్ గవర్నమెంట్ or power, administration. Autocrat ante who has an unlimited power is called as autocrat. One who walks on ropes. Ambul, ikkada oka root చూస్తాం మనము. Ambul, AMBUL. Ambul అంటే ఏంటి? సో ఇక్కడ మూమెంట్కి సంబంధించినటువంటిది ambul అనమాట. ఫనాంబ్యులిస్ట్. సో ఇక్కడ అంబ్యూల్ అనేది మూవ్మెంట్ అనేది తెలుసుకుంటే ఫస్ట్ పాయింట్ అక్కడికే మ్యాక్సిమం మనకు ఆన్సర్ వచ్చేసినట్టు. ఫనాంబ్యులిస్ట్ అంటే సో హూ మేక్స్ ఫన్ వాకింగ్ ఆన్ రోప్స్. సో మ్యాజిక్ చేసే చోట అక్కడ చిన్న పిల్లల్ని నడిపిస్తూ ఉంటారు రోప్ మీద, అలాంటి వాళ్ళని ఫనాంబ్యులిస్ట్ అని అంటారనమాట. సోమ్నాంబ్యులిస్ట్, ఇది చాలాసార్లు రిపీట్ చేస్తున్నాను. సోమ్నాంబ్యులిస్ట్, SOMN అనేది స్లీప్ రిలేటెడ్. సోమ్నాంబ్యులిస్ట్ అంటే చెప్పొచ్చు ఇప్పుడు. అంబ్యుల్ అంటే ఏంటి? మూవ్మెంట్ రిలేటెడ్, వాకింగ్ రిలేటెడ్. సోమ్నాంబ్యులిస్ట్ అంటే ఎవరు? సో పర్సన్ హూ వాక్స్ ఇన్ స్లీప్ అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ ఎక్స్పర్ట్ ఇన్ రైటింగ్ బై హ్యాండ్. సో హ్యాండ్తోనే అందరూ రాస్తారు, అది తెలుసు. దాంట్లో ఎక్స్పర్టైజ్ చేసి ఉన్నటువంటి వాడిని కైరోగ్రాఫర్ అంటారు. ఇక్కడ గ్రాఫ్ స్టాండ్స్ ఫర్ రైటింగ్ అని చెప్పి తెలుసుకున్నాం మనం ఆల్రెడీ. సో ఇక్కడ చైల్డ్ డెలివరీ రిలేటెడ్గా అటెండ్ అయ్యేటటువంటి పర్టికులర్ డాక్టర్ని ఏమంటారు? ఇప్పుడు డెంటిస్ట్ ఉన్నారు, ఆప్టీషియన్ ఉన్నారు, లైక్ కార్డియాలజిస్ట్ ఉన్నారు కదా. సో అలా అబ్స్టరీషియన్ అనేటటువంటి డాక్టర్ ఎవరు అంటే, చైల్డ్ డెలివరీలో అసిస్ట్ చేసేటటువంటి పర్టికులర్ డాక్టర్ని అబ్స్టరీషియన్ అంటారు, రైట్? లాస్ట్ వన్, హూ అటెండ్స్ టు కార్న్స్ ఇన్ ద ఫీట్ అండ్ హ్యాండ్స్. సో పాదాలకి చేతులకి వచ్చే కురుపులు అన్నమాట. సో చిన్న చిన్న గుళ్ళలు ఇలాంటి వాటిని అటెండ్ అయ్యే పర్టికులర్ డాక్టర్ని కైరోపోడిస్ట్ అని అంటారనమాట, రైట్? నెక్స్ట్ ఇక ఎడిటోరియల్ వొకాబులరీలోకి వచ్చినట్టయితే, ఆన్ ఎయిర్. సో ఫస్ట్ అడ్జెక్టివ్ తీసుకుంటున్నాం. ఆన్ ఎయిర్ అంటే బ్రాడ్కాస్ట్ చేయబడినటువంటి, బ్రాడ్కాస్టింగ్ ఆన్ రేడియో ఆర్ టెలివిజన్. ఆఫ్ ఎయిర్ అంటే సో టెలికాస్ట్ చేయబడలేదు. బైగాటరీ, సో వెరీ ఇంపార్టెంట్ టర్మ్. ప్రెజుడైజ్, బాయ్స్, పార్షియాలిటీ, ఇన్జస్టిస్. ఫస్ట్ 3 టర్మ్స్ విపరీతంగా అడిగారనమాట. చాలాసార్లు నేను చూస్తున్నాను ప్రీవియస్ ఎగ్జామ్స్లో. ప్రెజుడైజ్, ప్రైడ్ అండ్ ప్రెజుడైజ్ అంటే ఒక ఫిక్స్డ్ ఒపీనియన్ అబౌట్ సమ్వన్, లైక్ పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. సో బైస్డ్గా ఉండడం. బైస్డ్ అంటే పార్షియాలిటీని చూపించడం. అంటే లైక్ ఇప్పుడు ఒక వ్యక్తి పట్ల పాజిటివ్గా ఒపీనియన్ ఉంటే అతనికి ఫేవర్ చేసే విధంగా బిహేవ్ చేయడం, అది బైస్. అన్బైస్డ్ నేచర్ అంటే అలాంటివి ఏం లేకపోకుండా ఉండడం, పార్షియాలిటీ. ఆ పార్షియాలిటీ ఉండే వ్యక్తిని పార్టిసన్ అని అంటారు. ఆ వర్డ్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇన్జస్టిస్ అంటే అన్యాయంగా బిహేవ్ చేయడం, బైగోటరీ. డిస్టింక్షన్, డిఫరెన్స్, కాంట్రాస్ట్, డిస్సిమిలారిటీ, వేరియేషన్ అని చెప్పచ్చు. సో పోజర్ అనేది ఇక్కడ నౌన్గా యూజ్ చేస్తూ ఉన్నారు. డిఫికల్ట్ సిచ్యువేషన్, ఆక్వర్డ్ ప్రాబ్లం, వెక్స్డ్ క్వశ్చన్, ఇలాంటి సినోనిమ్స్తో ఈ యొక్క
పోజర్ని తీసుకోవచ్చు. స్లాంటెడ్ అడ్జెక్టివ్గా యూజ్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి V3 V4 ఫార్మ్స్ మనకు బేసిక్గా మెయిన్ వర్బ్స్గానే కాకుండా అడ్జెక్టివ్స్గా కూడా ఉపయోగపడతాయి. స్లాంటెడ్ అంటే సో రాంగ్గా రిప్రజెంట్ చేసినటువంటి, మిస్రెప్రజెంటెడ్, పర్వర్టెడ్, మిస్రిపోర్టెడ్, ఫాల్సిఫైడ్ ఇలా అంతా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎలిసిటెడ్ వర్బ్ ఫార్మ్స్ అండి. సో ఎలిసిట్ అంటే ఏంటి, ఏదైనా పొందడము. సో బ్రింగ్ అవుట్, ఎక్స్ట్రాక్ట్, ఎవోక్, బ్రింగ్ ఫోర్త్, అబ్టైన్ ఇలాంటి సినోనిమ్స్ తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పాయింట్, కోర్స్ ఆఫ్ యాక్షన్. ఇట్స్ అ ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్. కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇస్ నథింగ్ బట్ సో మెషర్స్, తీసుకుంటున్నటువంటి మెషర్స్, యాక్షన్స్, స్టెప్స్ అని చెప్పొచ్చు. ప్రొసీజర్ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ ఇన్ఫ్లమేటరీ. ఏంటి ఇన్ఫ్లమేటరీ, ప్రొవోకేటివ్గా ఉండడము, ప్రొవోకింగ్, అజిటేటింగ్. సో మండించేది. ఇన్ఫ్లమేషన్, ఫ్లేమ్ తెలుసు కదా. సో ప్రొవోకేటివ్ ఏదైనా అజిటేట్ చేసే విధంగా. ఇదైతే న్యూ టర్మ్ మీకు, ఫొమెంటింగ్ అనేటటువంటిది. మెకానిజం, సో ప్రొసీజర్, ప్రాసెస్నే మెకానిజం అంటారు, మెథడ్, టెక్నిక్. టేక్ డౌన్, యు ఆర్ టేకింగ్ సంథింగ్ డౌన్. ఇట్స్ అ ఫ్రేజల్ వర్బ్. డౌన్ ఈజ్ అ ప్రిపోజిషన్, టేక్ ఇస్ వర్బ్. ద వర్బ్ విత్ ప్రిపోజిషన్ ఆర్ యాడ్వర్బ్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్రేజల్ వర్బ్. సో ఇక్కడ రిమూవ్ చేయడము, ఏదైనా డిస్మాంటిల్, డెమాలిష్, టేక్ అపార్ట్, ఏదైనా తీసివేయడము, సో నాశనం చేయడం అనేటటువంటి మీనింగ్స్తో టేక్ డౌన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ స్లిపరీ స్లోప్ ఆర్ స్లిపరీ గ్రౌండ్. స్లిపరీ అంటే జారే విధంగా ఉన్నటువంటి సిరీస్ ఆఫ్ యాక్షన్స్ ఏవైతే కంట్రోల్ చేయబడవో, వన్స్ ఇట్ హ్యాస్ బిగిన్ అయిన తర్వాత, అండ్ ద సిరీస్ ఆఫ్ యాక్షన్స్ ఆర్ గోయింగ్ టు క్రియేట్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేటటువంటి సిరీస్ ఆఫ్ యాక్షన్స్ ఉంటాయో అలాంటి వాటిని స్లిపరీ స్లోప్, స్లిపరీ గ్రౌండ్ అని చెప్పి అంటారనమాట. కంట్రోల్ చేయలేని విధంగా, సో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే విధంగా ఉన్నటువంటి యాక్షన్స్ని స్లిపరీ గ్రౌండ్, స్లిపరీ స్లోప్ అని అంటారు. స్లిపరీ అంటే జారే విధంగా, స్లోప్ అంటే స్లాండ్, రైట్. నెక్స్ట్ ఇన్సిడెన్స్ అంటే నంబర్ ఆఫ్ కేసెస్ ఒక పర్టికులర్ గివెన్ పీరియడ్ ఆఫ్ టైంలో డెవలప్ అయ్యేటటువంటి పాయింట్ని ఇన్సిడెన్స్ అంటారు. ప్రివాలెన్స్ అంటే ఆ పర్టికులర్ ప్లేస్లో ఎక్కువగా అంటే కామన్గా స్ప్రెడ్ అయితే కనుక ప్రివాలెన్స్, ఇన్సిడెన్స్ డిఫరెన్స్ తెలుసుకోండి. నెక్స్ట్ ఈ విషియస్ అడ్జెక్టివ్. విషియస్ సర్కిల్ అంటూ ఉంటారు మామూలుగా. హార్మ్ఫుల్, హస్టైల్, హేట్ఫుల్, హీనస్ అన్ని నెగిటివ్ వర్డ్స్. మెనాసింగ్, స్పైట్ఫుల్. సో చాలా ద్వేషం కలిగినటువంటి, సో ఎనిమిటీ కలిగినటువంటి అనే మీనింగ్ విషియస్ వస్తుంది. సో హార్మ్ఫుల్ అని కూడా, పాయిజనస్ అని కూడా తీసుకోవచ్చు. అఫిడవిట్, ఇది మనం రెగ్యులర్గా లీగల్ టర్మినాలజీలో వింటూ ఉంటాం. ఏంటి, స్వాన్ స్టేట్మెంట్. స్వాన్ అంటే ఏంటి, స్వార్న్, సో ప్రామిస్ చేయబడినటువంటి స్టేట్మెంట్. సెల్ఫ్ అటెస్టేషను, సెల్ఫ్ డిక్లరేషన్ అఫిడవిట్ అనమాట. సో స్ట్రైక్ ఎ బ్యాలెన్స్, ఇట్స్ ఆల్సో సెకండ్ ఫ్రేజ్ ఆఫ్ ద డే. స్ట్రైక్ ఎ బ్యాలెన్స్, ఫైండ్ అ ఫెయిర్ అండ్ రీజనబుల్ లైన్ ఆఫ్ యాక్షన్ బిట్వీన్ టూ కాంట్రాస్టింగ్ థింగ్స్. రెండు కాంట్రాస్టింగ్, అపోజింగ్ థింగ్స్ మధ్య సో ఒక బ్యాలెన్స్ని, ఒక రీజనబుల్ లైన్ని కనుగొనడమే స్ట్రైక్ ఎ బ్యాలెన్స్ అని చెప్పి చెప్పొచ్చు. ఇక్కడ కంప్లీట్ న్యూ టర్మ్స్ ఇంకోసారి చూద్దాము. పోజరు, ఎలిసిట్ కాకోకుండా ఇక్కడ ఇంకొక వర్డ్ నేను హైలైట్ చేసి ఉన్నాను. సో ఇవి బాగా గుర్తు పెట్టుకోవాలని చెప్పున్నాను. ఇంకా అవి కాకోకుండా ఇక్కడ పర్వర్టెడ్ చూసాము, ఎక్స్ట్రాక్ట్, మెషర్, స్టెప్, ఫొమెంటింగ్. ఇవి బాగా గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయవలసినటువంటి పదాలు. నెక్స్ట్ ఇంకా ఉన్నాయండి, అయిపోలేదు. సో ఏంటి అవి, పార్టిసన్. సో చెప్పాను, పార్షియాలిటీ కలిగి ఉన్నటువంటి పర్సనే పార్టిసన్ అని చెప్పి చెప్తారనమాట. నెక్స్ట్ లీనియన్సీ. లీనియంట్ అడ్జెక్టివ్ అవుతుంది, లీనియన్సీ సో నౌన్ అవుతుంది. సో ఏంటి, మెర్సీ కలిగి ఉండడము, రైట్, మెర్సీ కలిగి ఉండడము. క్లెమెన్సీ, this is a new term which you have to remember. Forgiveness, forbearance, soft-heartedness. సో లీనియంట్ అంటే కొద్దిగా లిబరల్గా బిహేవ్ చేయడము, మెర్సిఫుల్గా ఉండడము. పెడల్డ్. సో ఏంటి, సో రికమెండ్ చేయడము, ఛాంపియన్ చేయడము, అడ్వకేట్ చేయడము, సపోర్ట్ చేయడము, ఏదైనా ఒకరికి రెఫర్ చేయడం అనే మీనింగ్తో పెడల్ తీసుకోవచ్చు. నెక్స్ట్ సెల్ఫ్ రెగ్యులేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెగ్యులేషన్ అంటే కన్నా సూపర్వైజ్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. సెల్ఫ్ రెగ్యులేషన్ ఈజ్ నథింగ్ బట్ సెల్ఫ్ మానిటరింగ్, అంటే సెల్ఫ్ తమకు తామే రెగ్యులేట్ చేసుకోవడం, తమకు తామే మానిటర్ చేసుకోవడం అనే మీనింగ్ వస్తుంది. ద ఎబిలిటీ టు అండర్స్టాండ్, మేనేజ్ యువర్ బిహేవియర్ అండ్ యువర్ రియాక్షన్స్ టు ఫీలింగ్స్ అండ్ థింగ్స్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ. మీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా మీరు రెస్పాండ్ అయ్యే విధానాన్ని కంట్రోల్ చేసుకొని బిహేవ్ చేయడమే ఈ యొక్క సెల్ఫ్ రెగ్యులేషన్ అని అంటారు. నెక్స్ట్ NBSA, నేషనల్ బ్రాడ్కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ. ఏంటి, న్యూస్ బ్రాడ్కాస్టింగ్ స్టాండర్డ్స్
ఒక ఇండిపెండెంట్ బాడీ అనమాట. సో న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అసోసియేషన్ వాళ్ళు స్థాపించినటువంటిది. నెక్స్ట్ డిపార్చర్, ఇట్స్ నథింగ్ బట్ డీవియేషన్, డైవర్జన్, షిఫ్ట్, చేంజ్. సో అక్కడ నుంచి వెళ్ళిపోవడం అనే మీనింగ్ వస్తుంది. ఇన్ ఎనీ కేస్, అట్ ఎనీ కాస్ట్, వాట్ ఎవర్ హ్యాపెన్స్, మోర్ ఓవర్ ఇలాంటి మీనింగ్తో ఇన్ ఎనీ కేస్ అనే ఫ్రేజ్ తీసుకుంటాం. దట్ ఈస్ ద థర్డ్ ఫ్రేజ్ ఆఫ్ ద డే. నెక్స్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్. సో పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే పబ్లిక్ యొక్క మంచిని ఉద్దేశించి, సో అడ్వాంటేజ్ అండ్ బెనిఫిట్ ఆఫ్ ద కమ్యూనిటీ ఇన్ జనరల్. ఆఫ్ ద ఎయిర్, ఆన్ ఎయిర్ చూసాము. ఆఫ్ ద ఎయిర్ ఇస్ నథింగ్ బట్ నాట్ బ్రాడ్కాస్టింగ్. నెక్స్ట్ ఎగ్రేజియస్. సో అడ్జెక్టివ్ ఏంటి? షాకింగ్, హారబుల్, వెరీ బ్యాడ్ అనే. ఇట్స్ అ న్యూ టర్మ్, రిమెంబర్. స్కోప్, అపార్చునిటీ ఈస్ నథింగ్ బట్ స్కోప్. పీనల్ కోడ్ అని అంటూ ఉంటాం కదా. డిసిప్లినరీ. ప్యూనిటివ్, ఇట్స్ అ న్యూ టర్మ్. కరెక్టివ్. సో డిసిప్లినరీ రిలేటెడ్ పీనల్ అనమాట. పీనల్ కోడ్ అని అంటూ ఉంటాం కదా. సో డిసిప్లైన్ మెయింటైన్ చేసే విధంగా. డిసిప్లైన్ అంటే ఈ సైలెన్స్ కాదు, సో ఆర్డర్లో పెట్టే విధమైనటువంటి అనే మీనింగ్ వస్తుంది. స్టాండ్ అపార్ట్, ఫ్రేజల్ వర్బ్. స్టాండ్ అపార్ట్ అనేది ఫ్రేజల్ వర్బ్గా తీసుకుంటాం. నాట్ ఇన్వాల్వింగ్, గెటింగ్ ఇన్వాల్వ్డ్ విత్ సమ్వన్ ఆర్ సంథింగ్. సో ఒక పక్కగా నిలబడ్డం అనమాట. నెక్స్ట్ ఫ్లాగ్రెంట్ అడ్జెక్టివ్గా యూజ్ చేస్తున్నారు. ఆబ్వియస్, బ్లటెంట్, ఎవిడెంట్, గ్లేరింగ్. సో ఇట్స్ ఆల్సో న్యూ టర్మ్ బట్ రిపీటెడ్ టర్మ్ అనే చెప్పొచ్చు అనమాట. సో నెక్స్ట్ మోడరేట్, మామూలుగా అడ్జెక్టివ్గా యూజ్ చేస్తాం. ఇక్కడ ఈ రోజు ఎడిటోరియల్లో మోడరేట్ అనేది వర్బ్గా యూజ్ చేస్తున్నారు. కంట్రోల్ చేయడము. సో మోడరేట్ చేయడం, మోడరేటెడ్, రెస్ట్రిక్ట్ చేయడము, కీప్ ఇన్ చెక్, కంట్రోల్లో పెట్టడం అన్నమాట. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇది కూడా ఎక్కువసార్లు నేను చూస్తూ ఉంటాను ఆర్టికల్స్లో. బ్రీచ్ అంటే బ్రేక్ చేయడము లేదా వైలేట్ చేయడం, ఉన్నటువంటి థింగ్స్ని డిస్టర్బ్ చేయడం అనే మీనింగ్తో ఈ యొక్క బ్రీచ్ అనేది యూజ్ చేస్తారు. ఎస్, ఇఫ్ యూ గెట్ టు ద నెక్స్ట్ వన్, దట్ ఈస్ ఎడిటోరియల్లోకి ఎంటర్ అయిపోయినట్టయితే. సో ఏంటి ఎడిటోరియల్ ఏమిటి గురించి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే వొకాబులరీలో మనము ఈ న్యూ టర్మ్స్ అనేటివి చాలా కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోవాలా. రెగ్యులర్గా వచ్చేటటువంటి టర్మ్స్ పక్కన పెట్టేసేయండి. న్యూ టర్మ్స్ ఈరోజు కొత్తగా ఏది తెలుసుకున్నారో అవైనా కూడా నోట్స్ మెయింటైన్ చేయండి, మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి. నెక్స్ట్ ఏ ఎగ్జామ్కైనా, ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీ ఫాదర్ గురించి రాయండి అంటే రాయగలరా, రాయలేరా? ఎస్, రాయగలుగుతారు. అదే ఇంగ్లీష్లో రాయమంటే కానీ ఒక సెకండ్ కాదు, ఒక 10 నిమిషాలు ఆలోచిస్తారు. ఏదో తెలిసిన చిన్న పదాలతో మీరు రాసేస్తారు. కానీ ఇప్పుడు ఈ వొకాబులరీ అనేది ఉండడం వల్ల దిస్ యాడ్స్ పవర్ టు యూ, స్ట్రెంగ్త్ టు యూ. అది మీరు అర్థం చేసుకోవాలి. ఒక ఎస్ఏ రైటింగ్కి అయితేనేమి, ఒక పారాగ్రాఫ్ రైటింగ్కి అయితేనేమి, లైక్ ఒక ప్రీసిస్ రైటింగ్కి అయితేనేమి. సో ఏ దానికైనా కూడా వొకాబులరీనే కదా కావాల్సినది. అసలు మీ దగ్గర స్టఫే లేదంటే గ్రామటికల్ రూల్స్ ఉన్నాయి మీ దగ్గర. సో ఏ సెంటెన్స్ని ఎలా ఫామ్ చేయాలి, క్వశ్చన్ ఎలా ఫామ్ చేయాలి, ఎక్స్క్లమేషన్ ఎలా ఫామ్ చేయాలి, ఇవన్నీ మీ దగ్గర రూల్స్ ఉన్నాయి. కానీ మీ దగ్గర పదాలు లేవనుకోండి, సో సామాగ్రి లేనప్పుడు మీరు వంట ఎలా చేస్తారు? వంట సామాగ్రి లేదు, వంట ఎలా చేస్తారు? ఎలా చేయాలో తెలుసు కానీ సామాగ్రి లేనప్పుడు ఎలా చేస్తారు? సో సమ్ సార్ట్ ఆఫ్ కంపారిజన్. సో అంటే నా ఉద్దేశం ఏంటి అంటే వొకాబులరీ అనేది అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దట్ ఇస్ అ పాయింట్ హియర్. సో అట్లీస్ట్ ఇప్పుడు దాని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్నా మీరు తెలుసుకోవాలి కదా. ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని మీరు మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. రైట్, ఇఫ్ యూ గెట్ ద ఎడిటోరియల్. కర్బింగ్ అంటే కంట్రోలింగ్, కీపింగ్ ఇన్ చెక్ అనే మీనింగ్ వస్తుంది. కర్బ్. సో ఆన్ ఎయిర్ బైగట్రీ. ఆన్ ఎయిర్ అంటే ఏంటి? బ్రాడ్కాస్టింగ్, టెలివిజన్. బైగట్రీ అంటే ప్రెజుడైజ్, బైస్, పార్షియాలిటీ, నేచర్ అనమాట. ఫ్రీ స్పీచ్, హేట్ స్పీచ్ అండ్ రెగ్యులేషన్. ఏమిటి గురించి ఈరోజు ఆర్టికల్? సో ఫ్రీ స్పీచ్ గురించి, హేట్ స్పీచ్ గురించి, రెగ్యులేషన్ అంటే సూపర్విజన్ గురించి మాట్లాడబోతున్నాం. ద డిస్టింక్షన్ అంటే వేరియేషన్ బిట్వీన్ ఫ్రీ స్పీచ్ అండ్ హేట్ స్పీచ్ షుడ్ బి అట్ ద హార్ట్ ఆఫ్ రెగ్యులేషన్. సో మెయిన్ పార్ట్ అన్నట్టు. సూపర్వైజ్ చేసే దాంట్లో మెయిన్గా మీరు అనలైజ్ చేయాల్సిన ఫ్రీ స్పీచ్, హేట్ స్పీచ్ మధ్య డిఫరెన్స్నే, వేరియేషన్నే అనలైజ్ చేయాలి. ఎందుకు అంటారా? ఫ్రీ స్పీచ్ ఈస్ ద రైట్ టు స్పీక్ అండ్ హేట్ స్పీచ్ ఈస్ అబ్యూజివ్ స్పీచ్. సో ఆ డిఫరెన్స్ మనము తెలుసుకోవాలా. సో దాన్నే మనము సూపర్వైజ్ చేయాలా అనేది ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ద సుప్రీం కోర్ట్ supposes to the union government of the measures it can and is willing to take against communally slanted television coverage should not end in undesirable consequences. సో ఇక్కడ పోజర్స్ అంటే ఏం తెలుసుకొని ఉన్నాము? డిఫికల్ట్ క్వశ్చన్, యాక్వర్డ్ ప్రాబ్లం, వెక్స్డ్ క్వశ్చన్ అని చెప్పి తెలుసుకొని ఉన్నాం అనమాట. సో ఇక్కడ ఈ పోజర్స్ డిఫికల్ట్ ప్రాబ్లం
పోస్ట్ చేసినటువంటిది ఎవరికి, యూనియన్ గవర్నమెంట్కి. ఏమిటికి సంబంధించి, సో మెషర్స్ అది తీసుకొని విల్లింగ్గా ఉన్నటువంటి కమ్యూనలీ స్లాంటెడ్ అంటే మిస్రెప్రజెంటెడ్, రాంగ్లీ ప్రజెంటెడ్. సో ఏదైతే రాంగ్గా ప్రజెంట్ చేస్తుందో టెలివిజన్ కవరేజ్, దానికి సంబంధించినటువంటి మెషర్స్ ఏవైతే యూనియన్ గవర్నమెంట్ తీసుకోబోతుందో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇప్పుడు టఫ్గా తయారైంది. ఎందుకంటే అవి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అన్డిజైరబుల్, సో ఇష్టం లేనటువంటి కాన్సిక్వెన్సెస్లోకి దారి తీయకూడదు. ద క్వశ్చన్స్ అపియర్ టు బి అన్ అటెంప్ట్ టు ఎలిసిట్ a commitment to a course of action that will curb ఇన్ఫ్లమేటరీ జర్నలిజం ఆన్ బ్రాడ్కాస్ట్ మీడియా. ఇక్కడ క్వశ్చన్స్ ఏ విధంగా కనిపిస్తూ ఉన్నాయంటే, టు అటెంప్ట్ టు ఎలిసిట్ అంటే ఏం తెలుసుకుని ఉన్నాము, అబ్టైన్ ఆర్ బ్రింగ్ ఫోర్త్ అని చెప్పి తెలుసుకుని ఉన్నాం. టు ఎలిసిట్, అబ్టైన్ అ కమిట్మెంట్ టు ఎ కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే మెషర్స్ టు బి టేకెన్ అనమాట. సో ఏవైతే ఇన్ఫ్లమేటరీ, ఇబ్బందికరమైనటువంటి, మంట పుట్టించిన, ప్రొవోక్ చేసేటటువంటి అంటే రెచ్చగొట్టేటటువంటి జర్నలిజం గురించి, సో దీనిని కర్బ్ అంటే చెప్పుకున్నాం, ఇక్కడ కూడా వచ్చింది. సో కంట్రోల్ చేసే విధంగా ఉండేటటువంటి, సో ఈ ఇన్ఫ్లమేటరీ జర్నలిజం గురించినటువంటి బ్రాడ్కాస్ట్ మీడియాలో డిస్కస్ చేసేదానికే ఈ క్వశ్చన్స్ మనకి కనిపిస్తున్నాయి. ఆ విధంగా పోస్ట్ చేస్తూ ఉన్నాయన్నమాట ఆ సుప్రీంకోర్టు స్పోజర్స్ అనేటివి. నెక్స్ట్, however, the court's warning that if the government fails to explain its mechanism to deal with the problem, it would create one of its own way. It would create one on its own may take the debate down a slippery slope. సో ఇక్కడ క్లియర్గా వార్నింగ్ ఏంటి అంటే, గవర్నమెంట్ కనుక దాని మెకానిజం, దాని ప్రొసీజర్ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో, ఈ ప్రాబ్లమ్ని డీల్ చేసే విషయమై ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఫెయిల్యూర్ అయ్యింది అంటే, సో ఇట్ రిప్రజెంట్స్ కోర్ట్. ఇట్ వుడ్ క్రియేట్ వన్ ఆన్ ఇట్స్ ఓన్, తనకు తానే సో క్రియేట్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఇట్ మే టేక్ ద డిబేట్ డౌన్. టేక్ డౌన్ అంటే ఏం చెప్పుకున్నాం, ఫ్రేజల్ వర్బ్. సో రిమూవ్, డిస్మాంటిల్, డెమాలిష్ ఆర్ ఫొమెంటింగ్ అని చెప్పి తెలుసుకొని ఉన్నాము. సో ఇట్ మే టేక్ మెకానిజం డౌన్, ఇట్ మే టేక్ డిబేట్ డౌన్ అ స్లిపరీ స్లోప్. సో స్లిపరీ స్లోప్కి ఈ యొక్క డిబేట్ని తీసుకొని పోయి అంటే స్టాప్ చేసేటటువంటి అవకాశము ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ద కోర్ట్ ఈస్ హియరింగ్ పిటిషన్స్ అగేన్స్ట్ కమ్యూనల్ కలర్ గివెన్ బై సమ్ ఛానల్స్ టు ద ఇన్సిడెన్స్ ఆఫ్ లార్జ్ క్లస్టర్స్ ఆఫ్ COVID-19 ఇన్ఫెక్షన్స్ అమాంగ్ దోస్ హూ అటెండెడ్ తబ్లిగి జమాత్ ఈవెంట్ ఇన్ న్యూ ఢిల్లీ. సో ఇక్కడ ఈ పిటిషన్స్ అన్నీ అగెయిన్స్ట్గా, ఏమిటికి అగెయిన్స్ట్గా, కమ్యూనల్ కలర్ అంటే ఈ యొక్క మతపు రంగుని కొన్ని ఛానల్స్ అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాయి. దానికి అగెయిన్స్ట్గా ఈ పిటిషన్స్ అన్నీ కూడా కోర్టు వినడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ మనకు తెలుసు. సో COVID-19 రిలేటెడ్ లార్జ్ క్లస్టర్ అంటే గ్రూప్ అనమాట. COVID-19 ఇన్ఫెక్షన్స్ రిలేటెడ్ తబ్లిజీ జమాత్కి వెళ్ళినటువంటి వాళ్ళకి అంటగట్టే ప్రయత్నం చేసినటువంటి ఛానల్స్కి ఆపోజిట్గా సో పిటిషన్స్ని వినడం జరుగుతూ ఉందన్నమాట. So yeah, the portrayal of participants as intentional super spreaders was vicious and motivated. సో ఇక్కడ పోర్ట్రేయల్ అంటే కన్నా నెరేషన్ అనమాట. సో ఈ పార్టిసిపెంట్స్ని ఇంటెన్షనల్ సూపర్ స్ప్రెడర్స్గా పోర్ట్రే చేయడము, నెరేట్ చేయడము, చూపించడం అనేది ఏదైతే ఉందో అది విషియస్గాను, ఏదో స్వలాభం కోసం మోటివేట్ అయినట్టుగాను కనిపిస్తూ ఉంది. క్యూరియస్లీ ద సెంటర్ సీమ్స్ రిలక్టెంట్ అంటే నాట్ విల్లింగ్ అనమాట. వర్బ్ అది, రిలక్ట్ అడ్జెక్టివ్. రిలక్టెంట్ టు ఇంటర్వీన్ అంటే కన్నా ఇన్వాల్వ్ కావడము, సో కలగజేసుకోవడము. Center seems reluctant to intervene while the court seems to be batting అంటే supporting for greater media regulation. సో ఇక్కడ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ చూపించకపోయినప్పటికీ కోర్ట్ అయితే మటుకు సో ఈ యొక్క మీడియా రెగ్యులేషన్ వైపుగా అడుగులు తీసుకుంటూ ఉందన్నమాట. The center's affidavit self-declaration stated that media coverage predominantly struck a balanced and neutral perspective and it was open to the viewers to choose from a number of varying perspectives given by different media channels. సో ఇక్కడ సెంటర్ అయితే సెల్ఫ్గా ఏం డిక్లేర్ చేసింది, మీడియా కవరేజ్ ప్రీడామినెంట్లీ, సో డామినెంట్గా స్ట్రక్ అయిపోయింది. ఏమిటి మధ్య, బ్యాలెన్స్డ్ అండ్ న్యూట్రల్ పర్స్పెక్టివ్ మధ్య స్ట్రక్ అయిపోయింది. అండ్ అది కంప్లీట్గా వ్యూవర్స్కే వదిలివేయడం జరిగింది. ఏంటి, ఈ నంబర్ ఆఫ్ వేరియింగ్ పర్స్పెక్టివ్స్ అంటే వ్యూ పాయింట్స్ అనమాట. అంటే ఎవరి దృష్ట్యా ఏది తీసుకుంటారు అనేది వాళ్ళ మీదనే
ఆధారపడి ఉంటుందని చెప్పి స్టేట్ చేయడం జరిగింది. హౌఎవర్ ద కోర్ట్ ఈస్ కీన్ టు నో వాట్ యాక్షన్ హ్యాస్ బీన్ టేకెన్ అండర్ ద కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ యాక్ట్ అగేన్స్ట్ అఫెండింగ్ బ్రాడ్కాస్టర్స్. సో ఇక్కడ కోర్ట్ అయితే చాలా ఇంట్రెస్టెడ్గా, ఈగర్గా, యాంగ్జియస్గా ఉంది ఏం తెలుసుకోవాలని. సో ఈ అఫెండింగ్ అంటే ఇబ్బందికరమైనటువంటి పోస్ట్ బ్రాడ్కాస్ట్ చేసేటటువంటి బ్రాడ్కాస్టర్స్కి అగేన్స్ట్గా ఈ కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ రెగ్యులేషన్ యాక్ట్ పరంగా ఏం చేసింది గవర్నమెంట్ అనేది తెలుసుకోవాలని చెప్పి ఇంట్రెస్టెడ్గా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. వన్ హోప్స్ దాట్ ద సెంట్రల్స్ పొజిషన్ అరైజెస్ ఫ్రమ్ అ కమిట్మెంట్ టు మీడియా ఫ్రీడమ్ అండ్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ అ పార్టిసన్ లీనియన్సీ టువర్డ్స్ ఛానల్స్ దట్ పెడిల్డ్ ఎ సర్టన్ నెరేటివ్ దట్ సూటెడ్ ఇట్స్ ఇంట్రెస్ట్స్. సో ప్రతి ఒక్కరు అంటే ఏం హోప్ చేయాలా అంటే సెంటర్స్ పొజిషన్ ఏదైతే ఉందో ఈ కమిట్మెంట్ నుండి మీడియా ఫ్రీడమ్ వైపుగా అడుగులు వేయాలి, అంటే ఎదగాలి. అండ్ ఎటువంటి పరిస్థితుల్లో పార్టిసన్ లీనియన్సీ అంటే కన్నా పార్టిసన్ అంటే తెలుసుకున్నాం, పార్షియాలిటీని చూపించేటటువంటి లీనియన్సీ, సో ఫేవర్, మెర్సీ అనేది ఛానల్స్ పట్ల ఉండకూడదు. దట్ పెడిల్డ్, సో పెడిల్డ్ అంటే కన్నా ఇంక్రీజ్ చేయడము, సపోర్ట్ చేయడం అంటే స్ప్రెడ్ చేయడం అనే మీనింగ్తో. సర్టన్ నెరేటివ్ దట్ సూటెడ్ ఇట్స్ ఇంట్రెస్ట్. సో కొన్ని నెరేటివ్ అంటే ఏదైనా ఒక విషయాన్ని బయటకు చెప్పడం అనమాట, అది దాని పర్సనల్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకుని చెప్పేటటువంటి ఛానల్స్కి అగేన్స్ట్గా ఉండాలి సెంటర్ అనేది. ది కోర్ట్ అపియర్స్ అన్కన్విన్స్డ్ దట్ ద ప్రెజెంట్ మెకానిజం ఆఫ్ సెల్ఫ్ రెగ్యులేషన్ ద నేషనల్ బ్రాడ్కాస్టింగ్ స్టాండర్డ్స్ NBSA అథారిటీ ఈజ్ ఎఫెక్టివ్. సో అన్కన్విన్స్డ్గా ఉంది కోర్ట్ అయితే. ఈ NBSA అథారిటీ ఏదైతే ఉందో అది ఈ సెల్ఫ్ రెగ్యులేషన్ మెకానిజం పట్ల అన్కన్విన్స్డ్గా అంటే అన్సాటిస్ఫైడ్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇట్ వుడ్ బి ఇన్ ఆర్డర్ ఇఫ్ ద సెల్ఫ్ రెగ్యులేషన్ మెకానిజం డీల్స్ విత్ డిపార్చర్స్ ఫ్రమ్ నార్మేటివ్ జర్నలిజం. సో ఇట్ వుడ్ బి ఇన్ ఆర్డర్. సో ఎప్పుడు ఇది పూర్తిగా ఆర్డర్లోకి వస్తుంది అంటే ఈ సెల్ఫ్ రెగ్యులేషన్ మెకానిజం ఏదైతే ఉందో ప్రపోజ్ చేసినటువంటిది అది నార్మేటివ్ జర్నలిజం నుంచి డిపార్ట్ అయినప్పుడు, అంటే దాన్ని వదిలిపెట్టినప్పుడు. నార్మేటివ్ అంటే స్టాండర్డ్గా ఉండేటటువంటి దాని నుంచి డీవియేట్ అయినప్పుడు సో ఇది ఒక ఆర్డర్లోకి వస్తుంది అనేటటువంటి ఒక పాయింట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. ద గవర్నమెంట్ ఈజ్ ఇన్ ఎనీ కేస్ ఎంపవర్డ్ అండర్ ద యాక్ట్ టు ప్రొహిబిట్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ దట్ వయలేట్ ద ప్రోగ్రామ్ or advertised quotes and even an entire channel in public interest. So ikkada government in any case ante anyhow or moreover సో ఎంపవర్డ్ అండర్ ద యాక్ట్ టు ప్రొహిబిట్. సో ఒక యాక్ట్ తరపున పవర్ కలిగి ఉంది ఏంటి, ట్రాన్స్మిషన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. సో ట్రాన్స్మిట్ కొన్ని ప్రోగ్రామ్స్ ఏవైతే ప్రోగ్రామ్ ఆర్ అడ్వర్టైజింగ్ కోడ్స్ సెక్షన్ 19 ప్రకారం వాటిని వైలేట్ చేస్తూ ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ని ప్రొహిబిట్ చేసేటటువంటి పవర్ గవర్నమెంట్ కలిగి ఉంది అనేది మనం తెలుసుకోవాలా. అండ్ ఈవెన్ అన్ ఎంటైర్ ఛానల్ మొత్తాన్ని కూడా ప్రొహిబిట్ చేసేటటువంటి పవరు ఈ యొక్క సెక్షన్ 19 తరపున ఈ గవర్నమెంట్కి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే ప్రజలకు మంచి కొరకు సెక్షన్ 20 ప్రకారం ఎంటైర్ ఛానల్ని కూడా క్లోజ్ చేసేటటువంటి పవర్ గవర్నమెంట్కి ఉంది. ఇన్ ద పాస్ట్ ఛానల్స్ హ్యావ్ బీన్ ఆస్క్డ్ బై ద I&B మినిస్ట్రీ టు టేక్ సమ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ద ఎయిర్. సో పాస్ట్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ జరిగాయి, కొన్ని ఛానల్స్కి అడగడం జరిగింది అనమాట. ఏంటి I&B మినిస్ట్రీ ద్వారా ఏంటి కొన్ని ప్రోగ్రామ్స్ని ఆఫ్ ద ఎయిర్ అంటే స్టాప్ చేయమని చెప్పి అడగడం జరిగింది. దెర్ ఈజ్ నో డౌట్ that egregious violations of norms are not uncommon. సో మనకి అనుమానం అయితే ఎక్కడే కానీ లేదు, ఈ ఎగ్రేజియస్ వైలేషన్స్ అంటే విపరీతమైనటువంటి వైలేషన్స్ అంటే సో రూల్ని బ్రేక్ చేయడం అనేది, నామ్స్ని స్టాండర్డ్స్ని బ్రేక్ చేయడం అనేది పెద్ద అన్కామన్ అయితే కాదు, అంటే కామన్గా మనము చూస్తూనే ఉన్నాం అనమాట. డిపెండింగ్ ఆన్ ద డ్యామేజ్ డన్ టు ఇండివిజువల్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఈవెన్ సొసైటీ అట్ లార్జ్ దెర్ ఈజ్ ఇనఫ్ స్కోప్ ఫర్ యాక్షన్ అండర్ ద పీనల్ లా. సో ఇక్కడ డ్యామేజ్ ఇండివిజువల్స్కి ఇన్స్టిట్యూషన్స్కి జరిగే డ్యామేజ్ని బట్టి సో ఈవెన్ సొసైటీ అట్ లార్జ్, సో పూరా ఈ సొసైటీకి జరిగే విధ్వంసాన్ని బట్టి సో ఇనఫ్ స్కోప్, సో ఒక ఛాన్స్ యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఈ పీనల్ లా తరపున అయితే ఉండనే ఉంది. హౌఎవర్ దెర్ ఈజ్ అ క్లాస్ ఆఫ్ వయలేషన్ ఆఫ్ నార్మ్స్ ఇన్ బ్రాడ్కాస్టింగ్ దట్ స్టాండ్స్ అపార్ట్. సో పర్టికులర్గా ఒక గ్రూప్ ఆఫ్ వయలేషన్ ఆఫ్ నార్మ్స్ అనేది బ్రాడ్కాస్టింగ్లో కొద్దిగా సపరేట్గానే మనము చూడొచ్చు. The case of Sudarshan News, which began a series that propagated hate against Muslims, is a flagrant, obvious, bald, open example అనమాట. సుదర్శన్ న్యూస్ ఛానల్లో చూపించినటువంటి యాంటీ ముస్లిం రిలేటెడ్ థింగ్స్ క్లియర్గా ఒక ఫ్లాగ్రెంట్ ఎగ్జాంపుల్గా
తెలుసుకోవచ్చు. అంటే ఇలాంటివి సపరేట్గా మనకి కనిపించేసేస్తాయి ఆల్రెడీ. ద గవర్నమెంట్ హ్యాస్ మియర్లీ అడ్మినిస్టర్డ్ అ కాషన్ టు ద ఛానల్ అండ్ యాస్డ్ ఇట్ టు మోడరేట్ ద కంటెంట్ ఆఫ్ ఫ్యూచర్ ఎపిసోడ్స్ అండ్ అవాయిడ్ బ్రీచింగ్ ద ప్రోగ్రామ్ కోడ్. సో ఇక్కడ గవర్నమెంట్ అయితే మియర్లీ అంటే కనుక సింప్లీ జస్ట్ అడ్మినిస్టర్డ్ ఎ కాషన్, ఒక చిన్న వార్నింగ్ ఇచ్చేసింది ఛానల్కి. ఏంటి? సో మోడరేట్ చేయండి కంటెంట్ని, అంటే కొద్దిగా సో డౌన్ చేయండి, చూసుకొని వదలండి ఫ్యూచర్ ఎపిసోడ్స్కి. అండ్ బ్రీచింగ్, వైలేటింగ్ ప్రోగ్రామ్ కోడ్ని మటుకు బ్రీచ్ చేయొద్దండి అని చెప్పి, వైలేట్ చేయొద్దండి అని చెప్పి వదిలివేసింది అనమాట. ఇన్ సెప్టెంబర్ వైల్ ఆర్డరింగ్ ద సస్పెన్షన్ ఆఫ్ ఫర్దర్ ఎపిసోడ్స్ ద కోర్ట్ డిస్టింగ్విష్డ్ బిట్వీన్ ద ఫ్రీ స్పీచ్ అండ్ హేట్ స్పీచ్. సెప్టెంబర్లో ఈ యొక్క సస్పెన్షన్, ఫర్దర్ ఎపిసోడ్స్ని సస్పెండ్ చేసేటటువంటి సమయంలో అప్పుడు ఈ కోర్ట్ అనేది ఈ డిస్టింగ్విష్ చేయడం జరిగింది ఫ్రీ స్పీచ్కి హేట్ స్పీచ్కి మధ్య. ఫ్రీ స్పీచ్ అంటే ఎవ్రీబడి ఈజ్ ఫ్రీ టు స్పీక్, దట్ ఈస్ ఫ్రీ స్పీచ్. హేట్ స్పీచ్ అంటే వేరే వాళ్ళని, వేరే మతాలని, అన్య కులాలని రెచ్చగొట్టే విధంగా చేసేది హేట్ స్పీచ్ అన్నమాట. ద డిస్టింక్షన్ షుడ్ బి అట్ ద హార్ట్ ఆఫ్ ఎనీ ఆర్డర్ క్రియేటింగ్ ఎ న్యూ మెకానిజం. ఈ డిస్టింక్షన్, ఈ వేరియేషన్ అనేది సో న్యూ మెకానిజం క్రియేట్ చేసేటటువంటి దానికి ఏ ఆర్డర్ పరంగా అయినా హార్ట్ షుడ్ బి అట్ ద హార్ట్, దాన్ని ముఖ్యంగా రెగ్యులేషన్ అనేది ముఖ్యంగా పెట్టుకొని ముందరికి వెళ్ళాలి. ఇఫ్ అట్ ఆల్ వన్ ఈజ్ నీడెడ్ టు డీల్ విత్ బ్రాడ్కాస్ట్ మీడియా ఎక్సెసెస్. సో దీని యొక్క అతిక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటిని డీల్ చేయడానికి ఖచ్చితంగా ఈ ఆర్డర్స్ ఏవైనా ఉన్నా న్యూ మెకానిజం పరంగా క్రియేట్ చేయాల్సినటువంటి అవసరము ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. సో దట్స్ ఆల్ అబౌట్ ది ఎడిటోరియల్. లెట్స్ గెట్ టు ద టెస్ట్ ఆఫ్ ద డే. హైలైటెడ్ పార్ట్ని ఇంప్రూవ్ చేయాలా? సో చూద్దాం. ఆన్ ముంబై ఏంది, ఇన్ ముంబై అంటాం కానీ, రైట్? సింపుల్. ఆర్ హైలీ అన్ఈవెన్, నథింగ్ ఈజ్ రాంగ్ విత్ దాట్. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి అని చూస్తే స్కూల్స్ ముందర ప్రిపోజిషన్ ఉంది, ప్రిపోజిషన్ ముందర ఇంగ్లీష్ ఉంది, ఇంగ్లీష్ ముందర ప్రిపోజిషన్ ఉంది, ప్రిపోజిషన్ ముందర స్టాండర్డ్ ఉంది. ఈ 3 నౌన్స్లో మెయిన్ సబ్జెక్టు లాస్ట్ లెఫ్ట్ ఎన్నైనా వండుకొని అట్లా లాస్ట్ లెఫ్ట్ విల్ బి మెయిన్ సబ్జెక్ట్. సో స్టాండర్డ్ అన్నాడు కాబట్టి ఈజ్ తీసుకోవాలా. అన్ఈవెన్లీ అడ్వర్బ్తో ఎండ్ చేయము, ఈజ్ హైలీ అన్ఈవెన్ అండ్ ఈజ్ ఎనఫ్. ఆప్షన్ బి. నెక్స్ట్ ఆర్ బీన్. ఆర్ తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో ఈఎన్ రాదు, ఎందుకంటే కన్నా ఈఎన్ హ్యావ్ హ్యాజ్ హ్యాడ్కే రెస్ట్రిక్టెడ్ అనమాట. ఆర్ యామీజ్ ఆర్ వాజ్ వర్కి బీయింగ్ యాక్సెప్టెడ్. బీయింగ్ అని హ్యావింగ్ కూడా రాదు. సో ఆర్ బీయింగ్ ఇన్ఫెక్టెడ్. నెక్స్ట్ క్వశ్చన్. Balding is much more common in males than females. So I find no error, no correction required. And the last but not the least, the new airport is under construction, likely to operational. So 2 plus V1 వస్తుంది, operational adjective రాదు. సో అదే adjective ముందర we can have be verbs. Be verbs అంటే am, is or was, were ఇలాంటివన్నీ తీసుకోవచ్చు. Is likely to be operational in 2 years will be fine. Will be likely operational meaningless. Will operational meaningless. In all likelihood being complicated. So answer will be likely to be operational. Okay guys, that's all for the day. And moreover, so ఈ యొక్క ఎస్ఏ కానిస్టేబుల్ రిలేటెడ్ లైవ్ క్లాసెస్ కమెంట్స్ చేస్తూ ఉన్నాము, దాని మటుకు మిస్ చేసుకోవద్దండి. మీకు ప్రొవైడ్ చేసేటటువంటి పీడిఎఫ్స్ని ఖచ్చితంగా నెక్స్ట్ డే లైవ్ సెషన్ కల్లా ప్రాక్టీస్ చేస్తుండండి. ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్లో మీకు చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. సో కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఎస్ఏ కానిస్టేబుల్స్ ఖచ్చితంగా ఇంగ్లీష్ యొక్క ఫోబియా లేకపోకుండా చేసేటటువంటి ఇది మా రెస్పాన్సిబిలిటీ. So keep on attending, keep on watching, and watch my live class on YouTube, on our YouTube channel with the same Sridhar CC Anantapuram. Thank you for watching. Share it to your friends. Thank you. Signing off.